ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం అండి. పులిహార అనగానే మా అమ్మగారే గుర్తొస్తారండి. మా అమ్మగారు పులిహార చేస్తే చాలా బాగుండేది. నేను చిన్నప్పుడు తిన్న పులిహార ఇప్పటికీ నేను మర్చిపోలేనమాట. అయినా అమ్మల చేతి వంట చాలా బాగుంటుంది కదండి. ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ అమ్మ చేతి వంట దగ్గరికి వచ్చేసరికి మనం చిన్నపిల్లలం అయిపోతాము. ఈరోజు నేను కూడా పులిహార చేస్తున్నానండి. అది ఒక వెరైటీ పులిహార. ఆ వెరైటీ పులిహార ఏంటా అని అనుకుంటున్నారా? ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, గోంగూర పులిహార ఇలా ఎన్నో రకాలు చేస్తున్నాం కదా. అలాగే చుక్కకూరతో పులిహార చేసేసానండి. చుక్కకూరని తీసుకొని కడిగి ఆరబెట్టేసి శుభ్రంగా ముక్కలను సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు బాండీలో నూనె వేసేసుకొని ఆ నూనెలో ఈ చుక్కకూర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు గుజ్జు పోసేసుకొని అదంతా బాగా ఉడకబెట్టేసి చల్లారబెట్టేసానండి. ఈలోపు బాండీలో మెంతులు, ఆవాలు, 2 పచ్చిపప్పు, 2 మినపప్పు, 4 ఎండుమిరపకాయలు వేయించేసేసుకొని దాన్ని కూడా చల్లారబెట్టేసి పొడి పెట్టేశానండి. ఆల్రెడీ ఒక డబ్బా అన్నం వండేసేసుకొని చక్కగా బేసన్లో చల్లారబెట్టేసానండి. ఆరబెట్టేసి పసుపు, ఒక కరివేపాకు రెబ్బ, అలాగే కొంచెం నూనె వేసేసి దాన్ని మొత్తం కలిపేసి అలా పెట్టానండి. ఇప్పుడు ఈ చుక్కకూర ఆల్రెడీ మనము వేయించుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి మిక్సీలో వేసేసి ఆ చుక్కకూరను కూడా ఈ అన్నం మీద పోసేసి అంతా ఒకసారి చేత్తో చక్కగా మొత్తం కలిపేశానండి. దానికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు బాండీలో నూనె పెట్టుకొని నూనెలో వేరుశనగ గుండు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసి అంతా వేగిన తర్వాత ఆ ఇంగువ వేసేసి తిరగమాతంతా తెచ్చి ఈ అన్నం మీద వేసేసి మొత్తం శుభ్రంగా కలిపేసి తింటే ఉందండి అద్భుతమే. కానీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి.